మీ అందరికి ఫస్ట్ అయితే ఏకాదశి శుభాకాంక్షలు. ఏమైంది? ఏం లేదు, డౌట్ వస్తుంది నువ్వు ఎర్రవాడ అట్లే అవి శాస్త్రాలు. ఎర్రగా వండితే ఎర్రటి మొగుడు అని, నల్లగా వండితే నల్ల మొగుడు వస్తాడా ఏంది? అట్లా ఏం లేదు. నాకు ఎప్పుడు ఎర్రగానే వండేది, కానీ ఏం చేసాం, ఎర్ర మొగుడు రాలేదు కదా. హాయ్ అందరికి. సో ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను అనమాట. సో మీ అందరికి ఫస్ట్ అయితే ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు ఏకాదశి కాబట్టి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో తొందరగా అయిపోయింది అనమాట. 9 కల్లా మొత్తం పని అయిపోయింది, పూజ అయిపోయింది. టిఫిన్ అయితే ఇంకా చేయలేదండి, టిఫిన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో మీ అందరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఏకాదశి శుభాకాంక్షలు. సో నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఏమేమి చేశానంటే బయట ముగ్గు అనేది ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చిన్న సర్ప్రైజ్ కూడా ఉందండి. సో మీకు నాకు కూడా అనమాట. సో అదైతే ఫస్ట్ అయితే చూపిస్తా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. సో చాలా సింపుల్ గా చాలా బాగుంటుందండి వీడియో అయితే, చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరినీ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి, కొంచెం ముందుకు అయితే వెళ్తామన్నమాట. సో ఫస్ట్ అయితే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అయితే పొద్దున్నే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే హడావిడి అయిపోయిందండి చాలా, అందుకోసం పొద్దునైతే చూపించలేదు. సో ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట బయట ముగ్గు అయితే. సో పోయిందండి, అంటే గాలి వస్తుంది, కొంచెం ఆరిపోయిన తర్వాత వేసిన కాబట్టి పోయింది. బయట అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మాత్రం నేను ఎలా వేసానో అలానే ఉందండి. సో ఫస్ట్ ఇక్కడ మాత్రం నేను ఎట్లా వేసినా అట్లానే ఉందన్నమాట. ఈరోజు అదృష్టం ఏంటంటే పిల్లలు కూడా తొక్కలేదు మాకు. అది లేదంటే ఈ పాటికి మొత్తం రచ్చ రచ్చ చేసేస్తారు. సో ఈరోజు ఏంటో మరి పండుగనో ఏదో తెలియదు, కానీ ముగ్గు అయితే ఎట్లా వేసింది అట్లనే ఉందన్నమాట. అదైతే హ్యాపీ నాకు. మిషన్ అయితే ముందుకు వచ్చేసిందండి, ఎందుకంటే పూజ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిషన్ అయితే నేను కొంచెం ముందుకు జరుపుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి జరుపుకుంటా. సో ఇంట్లో ఏంటంటే ఇక్కడ ఒక మిషన్, అక్కడ ఒక మిషన్, ఇవే సరిపోతుంది ప్లేస్ అనేది. సో ఈ మిషన్ కొంచెం ముందుకు వచ్చేసింది. సో ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ అయితే పూజ అనమాట. సో సర్ప్రైజ్ అని చెప్పిన కదా, ఏం లేదండి, చిన్నదే అనమాట. సో మా ఇంట్లోకి వచ్చింది కొత్త వస్తువు, ఫ్రిడ్జ్. చిన్నదేనండి, అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట తీసుకుందాము, చిన్న ఫ్రిడ్జ్ అయినా తీసుకుందాం అంటే. మా పెళ్ళి అయినప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట ఒక చిన్న ఫ్రిడ్జ్ తీసుకుందాం అని చెప్పేసి. సో అంటే ఇన్ని రోజులకి కుదిరింది. సో ఇదైతే తీసుకున్నాం అంటే చిన్నదే, చిన్న సైజే ఫ్రిడ్జ్ అయితే. సో ఇదే అనమాట కొత్తగా మా ఇంట్లోకి వచ్చింది. అయితే ఇంకా టిఫిన్ చేయాలండి. టిఫిన్కి అయితే దోశ పిండి, నిన్న దోశ వేసాం కదా అదే ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి దీంట్లో పెట్టేసుకున్నాం, కొంచెం పిండి ఉంటే. ఈరోజు అయితే ఇదే తీసి వాడాలి. ఇంత ముందుకు ఏంటంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి పొద్దున్న వేసుకొని మళ్ళీ సాయంత్రం వేసేసుకొని పిండి అయిపోయి కొట్టేసేదాన్ని, మళ్ళీ పుంచుకోలేదు కదా అని. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ వచ్చింది కదా, ఇంకా దీంట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదే తీసుకొని దోశలు అయితే వేసుకుంటాం అనమాట. టీ తాగేదే ఇప్పుడు దోశలు వేసుకుంటాము, చూడండి. చదువుడు కొంచెం చిన్న రీల్ కూడా చేయవచ్చు. ఎట్లా కొత్త కెమెరా ఆడ పెట్టుకోవాలి, సెల్ఫ్ కెమెరా. నువ్వు వెనకానికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ గోవా పోదాం అంటారు అనగానే నేను ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఇట్లా అంటా అనమాట. నేను రానని చెప్పిన కానీ అన్నాను. బాగుంది.
హాయ్, హలో, నమస్తే. పొట్టి ఏం చేస్తున్నావురా? ఆ, మమ్మీ చాయ్ తాగుదామా? రమా ఏం చేస్తున్నావు? నేనా? ఏం చేయట్లా. రా మన వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు. చాయ్ పెట్టినావా? పెట్టలేదు. చాయ్ పెట్టుకో, కొంచెం చాయ్ తాగు. నువ్వే పెట్టు. టైం ఎంత అవుతుంది తెలుసా? 6 అవుతుంది, ఇంకా నువ్వు చాయ్ పెట్టలేదు తాగుదానంటే. కొంచెం పెట్టుకో. ఒడియాలు ఎంపుతున్నా. కొంచెం చాయ్ అయితే పెట్టు, చాయ్ తాగుదాం. మన అన్నం మిగిలిపోతే పెట్టిన వడియాలు మంచి బాగున్నాయి కదా, టేస్ట్ అయితే బాగున్నాయి ఇవి. అంటే మనకి అన్నం మిగిలిపోతుంది కదా, మిగిలిపోయిన దాంట్లో కొంచెం ఉప్పు జీలకర్ర వామేసి మంచిగా మెత్త మిక్సీ పట్టి పెట్టుకుంటే ఈ ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి వడియాలు. 2 days లో మంచిగా వడియాలు రెడీ అవుతాయి. 1 సెకండ్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీ అందరూ బాగుండాలని, ఇలాగే మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇంకా చాయ్ అయితే మా ఆవిడ చాయ్ పెడతా, చాయ్ అయితే తాగాలి. ఇప్పుడు దాకా తాగలేదు. నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. నాకు చాయ్ పెట్టే తల్లి. చాయ్ ఎందుకు పెట్టలేదు, కరెక్ట్ చాయ్ పెడదాం అనుకున్న టైంలో కస్టమర్స్ వచ్చారు బ్లౌజులు వేయడానికి. సో అది ఇద్దరు వచ్చేసరికి అది గంట టైం పట్టింది. ఆ బ్లౌజులు తీసుకొని డిజైన్స్ చూసుకొని అవన్నీ చేసేసరికి 1 hour టైం పట్టింది అనమాట. అందుకని చాయ్ లేట్ అయిపోయింది. చాయ్ పెడతా, నువ్వు ఇన్నిసార్లు అడిగితే పెట్టకుంటుంటానే ఏంది. చాయ్ పెడతా. సరే, చాయ్ తీసుకొని వస్తా నేను. అయిందా టీ? ఇంకెంతసేపు అయ్యింది. దా తొందరగా. చికెన్ తెచ్చుకుందాం ఈరోజు. టీ 5 వరల్డ్ కప్ అనుకున్నా, టీ అని పెట్టిస్తున్నా. టీ కప్ టీ తాగారా మీరు? ఇంకేంటి విషయాలు అయితే మరి? పెట్టలేదంట. చల్లగా ఉంది టీ. తాగినా అయిపోయిందా? అవును, గోరింటాకు తీసుకొచ్చినా కదా, మరి పెట్టుకున్నావు? అది ఇంకా రుబ్బలేదు నేను, అది నూరాలి, అది రుబ్బి పెట్టుకోవాలి. సో ఏంటి, నేను అడిగిందే 3-4 days నుంచి అడుగుతుంటే నిన్న తీసుకొచ్చిండు, ఇంకా పెట్టుకోలేదా అంట. ఇవాళ మొత్తం పనే ఉంది ఏకాదశి అని చెప్పేసి. అవును, మళ్ళా తెమ్మంటావు, తెస్తున్నామో పెట్టుకుంటా, రేపు పెట్టుకుంటా. ఇంకా ఆషాఢం అయిపోలేదు కదా, ఆషాఢం అయిపోయే లోపు పెట్టుకోవచ్చు. ఆషాఢంలో పెట్టుకోవాలి గోరింటాకు, కంపల్సరీ పెట్టుకోవాలి. సో రేపు పెట్టుకుంటా. ఈ రోజు పెట్టుకుందాం అనుకున్నా, కుదరలేదు, రేపు పెట్టుకుంటా. సో మీరు అందరు పెట్టుకురా గోరింటాకు? చాలా మంది పెడుతురండి గోరింటాకు, అంటే ఆషాఢంలో పెట్టుకోవాలి కదా కంపల్సరీ, అందుకోసం అయితే చాలా మంది పెట్టుకుంటారు. సో పోయినసారి కూడా దొరకలేదు నాకు అసలు, అంటే చెట్టే దొరకలేదు నాకు పోయినసారి, అందుకని పెట్టుకోలేదు అనమాట. సో ఈసారి కంపల్సరీ పెట్టుకోవాలని తెప్పించుకున్నా. సరే పెట్టుకుంటా అనమాట, మీతో కూడా షేర్ చేసుకుంటా. గోరింటాకు నూరేది అసలు ఎట్లా నూరుకోవాలి అంటే ఏం వేయకపోయినా సరే ఎర్రగా వండుతుంది అనమాట. సింపుల్ చిక్కాతోని నూరుతా అనమాట, అది చూపిస్తాను నేను. ఏమైంది? ఏం డౌట్ వస్తుంది, నువ్వు ఎర్రవాడ అట్లే అవి శాస్త్రాలు. ఎర్రగా వండితే ఎర్రటి మొగుడు అని, నల్లగా వండితే నల్ల మూడు వస్తాడా ఏంది, అట్లా ఏం లేదు. నాకు ఎప్పుడు ఎర్రగానే వండేది, కానీ ఏం చేసాం, ఎర్ర మొగుడు రాలేదు కదా. సరే బంద్ చేసి. సరే, మా వీడియోస్ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి. సో వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తున్నామండి. సో బయటికి వెళ్ళడానికి వీలు లేదనమాట. ఏమైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా తీద్దామంటే వీలు పడట్లేదు. కొంచెం నిన్న అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక ముందు అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి. మంచిగా మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి, మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.